హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ టు వన్ మోర్ ఫ్యామిలీ బ్లాగ్. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి మా కివిగాడు, నా కొడుకు 9 years కొడుకు అనమాట. సో ఫస్ట్ టైం నా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వాడు చాలా యాక్టివ్, చాలా యాక్టివిటీస్లో ఉంటాడు. అయితే రీసెంట్ టైమ్స్లో కొంచెం ఎక్కువ లావ్ అయ్యాడు. మేబీ ఫిజికల్ యాక్టివిటీ లేనందువలనో, హాలిడేస్ ఎక్కువ యాక్టివిటీస్ లేనందువలనో. సో అందరూ సడన్గా ఎందుకు లావ్ అయ్యాడు, కొంచెం టెస్ట్ చేపియండి అంటే బ్లడ్ టెస్ట్ చేపిద్దామని బ్లడ్ టెస్ట్ చేపిస్తున్నాను. వాడు అల్లరి, వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి. పెట్టకు, అది డర్టీ లోపలికి పోతుంది. నన్ను చూడుకి పండు తీసినప్పుడు చాలు 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 బ్లడ్ పోతుంది, బ్లడ్ పోతుంది. ఇప్పుడు శ్రీనికి దానికి అమ్మ వాడు చేయించుకునే ముందే ప్రామిస్ చేశాను, నేను కూడా చేయించుకుంటాను నీతో పాటు అని. సో ప్రామిస్ చేసినందుకు అవసరం లేకపోయినా నేను కూడా చేయించుకుంటున్నాను. నాకు చాలా భయం యాక్చువల్గా, ఏదో పిల్లలకి చెప్తాం కానీ నేను ఒక్కసారి కూడా నీడిల్ వైపు కూడా చూడలేదు. వీడియో మా బాబాయ్ చేశాడు. మేరా ఆల్సో. సో రిజల్ట్ వచ్చేసింది. బై గాడ్ గ్రేస్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ హాలిడేస్లో ఫిజికల్ యాక్టివిటీ లేనందువలన. సో మేము మా బ్రదర్ మ్యారేజ్ ఉండే హాలిడేస్లో, సో మేము మా బిజీలో మేము షాపింగ్ వాటిల్లో ఉండి పిల్లల్ని కొంచెం యాక్టివ్గా ఎంగేజ్ చేయలేకపోవడం వల్లనే కొంచెం లావ్ అయిపోయాడు. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, మళ్ళీ వాడికి రెగ్యులర్ స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేసాం ప్రీవియస్ ఇయర్స్ లాగానే. సో వాడికి స్విమ్మింగ్ వచ్చు, స్కేటింగ్ వచ్చు, హీ పార్టిసిపేట్స్ ఇన్ తైకాండో, హీ డాన్స్ సో వెల్, హీ సో టాలెంటెడ్ అండ్ సో క్యూట్ బాయ్. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా స్కేటింగ్ చేస్తున్నారో. యాజ్ ఎ మదర్ ఆ హెల్త్ కాన్షియస్ ఎంత ఇంపార్టెంటో, ఏదైనా లో అయినప్పుడు కూడా అంతే స్పాంటేనియస్గా వాళ్ళని టేక్ కేర్ చేయాలి. వాడి కోసం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా కదా నేను. అలాగా కొన్నిసార్లు మనం ముందుండి వాళ్ళని వెనకమ్మటి నడిపిస్తేనే వీ కెన్ మేక్ ఎ గుడ్ జనరేషన్.